ఐపీఎల్ 2026లో కాంట్రోవర్సీలు ఎందుకు పెరిగాయి? అసలు కారణం ఇదే. ఈ వీడియోలో ఐపీఎల్ 2026లో జరిగిన ప్రధాన కాంట్రోవర్సీలు, రాజస్థాన్ రాయల్స్ డగౌట్ ఫోన్ వివాదం, అంపైర్ నిర్ణయాలపై వచ్చిన విమర్శలు, బెట్టింగ్ రాకెట్ కేసులు, ఇవన్నీ ఎలా ఐపీఎల్ పై ఎలా ప్రభావం చూపించాయో వివరంగా చెప్పబడుతుంది. ప్రతి సంఘటనను నిజాల ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఐపీఎల్ అంటే మనకు ఏమి గుర్తుకు వస్తుంది? సిక్సులు, ఫోర్లు, స్టేడియం హడావిడి. కానీ ఐపీఎల్ 2026లో మాత్రం పరిస్థితి కొంచెం మారింది. ఇప్పుడు మ్యాచ్ల కంటే ఎక్కువగా మాట్లాడుకుంటున్నది కాంట్రోవర్సీలు. ఒక్కో మ్యాచ్ ఒక డ్రామా, ఒక్కో రోజు ఒక షాక్. ఫ్యాన్స్ అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న, ఇది ఐపీఎల్ నా లేక రియాలిటీ షోనా? ఈ రోజు మనం ఐపీఎల్ 2026లో జరిగిన అసలు నిజమైన కాంట్రోవర్సీలను డీప్గా, ఎమోషన్తో అర్థమయ్యేలా బ్రేక్ చేయబోతున్నాం. మొదటిగా ఐపీఎల్ ని కుదిపేసిన ఘటన, రాజస్థాన్ రాయల్స్ డగౌట్ ఫోన్ వివాదం. మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీం మేనేజర్ మొబైల్ ఫోన్ వాడటం కెమెరాలో కనిపించింది. ఇది చిన్న విషయానికి కాదు, ఎందుకంటే ఐపీఎల్లో మ్యాచ్ ఏరియాలో ఫోన్ వాడటం కఠినంగా నిషేధం. బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ వెంటనే యాక్షన్ తీసుకుని ఎక్స్ప్లెనేషన్ అడిగింది. ఇక్కడ అసలు డౌట్ ఏమిటంటే, ఇది కేవలం ఒక చిన్న పొరపాటా, లేక మ్యాచ్పై ఎలాంటి ప్రభావం ఉందా? ఫ్యాన్స్ వెంటనే సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. ఇది ఐపీఎల్ ఇంటెగ్రిటీకి ప్రమాదం అని. ఈ ఒక సంఘటనతో ఐపీఎల్ మీద నమ్మకం కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఐపీఎల్లో అంపైర్ నిర్ణయాలు ఎప్పుడూ చర్చలో ఉంటాయి, కానీ ఈసారి అది పెద్ద కాంట్రోవర్సీ అయింది. ఇప్పుడు మరో పెద్ద కాంట్రోవర్సీ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో జరిగింది. బ్యాట్స్మన్ గ్లోవ్స్ మార్చుకోవడానికి అనుమతి ఇవ్వలేదు అంపైర్. వెంటనే వికెట్ పడింది. ఇది కేవలం ఒక చిన్న డిసిషన్ కాదు, మ్యాచ్ రిజల్ట్ మార్చేసిన నిర్ణయం. డీసీ క్యాంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫ్యాన్స్ ఏమంటున్నారు తెలుసా? కన్సిస్టెన్సీ లేదు, రూల్స్ సేమ్ గా అప్లై కావడం లేదు. ఇది ఐపీఎల్లో అంపైరింగ్ క్వాలిటీపై పెద్ద ప్రశ్న లేవనెత్తింది. మ్యాచ్లో కన్సిస్టెన్సీ లేకపోవడం, కొన్ని టీంలకు కఠినంగా, కొన్ని టీంలకు సాఫ్ట్గా రూల్స్ అమలు అవుతున్నాయనే భావన వచ్చింది. అదే సమయంలో మరో చిన్న సంఘటన కూడా వైరల్ అయింది. ఆర్సీబీ ప్లేయర్ టిమ్ డేవిడ్ ఒక సందర్భంలో అంపైర్కు బాల్ ఇవ్వకుండా సరదాగా ప్రవర్తించడం కూడా చర్చకు దారితీసింది. ఇవి చిన్న సంఘటనలు అయినా ఫ్యాన్స్ కోపాన్ని పెంచాయి. గేమ్ స్పిరిట్ ఎక్కడా అని ప్రశ్నలు రావడం ప్రారంభమైంది. ఐపీఎల్ అంటే ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ కాంట్రోవర్సీ ఉంటుంది. ఇప్పుడు పెద్దగా వెలుగులోకి వచ్చిన విషయానికి, బెట్టింగ్ రాకెట్, పోలీసులు కోట్ల రూపాయల లావాదేవీలు బయటపెట్టారు. ఇది ఐపీఎల్ కి కొత్త విషయానికి కాదు, కానీ ప్రతిసారి బయటకు వస్తే ఫ్యాన్స్ నమ్మకం కాస్త తగ్గుతుంది. మ్యాచ్లు నిజంగానే ఫెయిర్ గా జరుగుతున్నాయా, లేక బ్యాక్ గ్రౌండ్ లో ఏమైనా జరుగుతోందా? ఇవి పెద్ద ప్రశ్నలు. ఇప్పుడు చిన్నదిగా కనిపించినా పెద్ద డిబేట్ అయిన విషయానికి, స్లో ఓవర్ రేట్, అజింక్య రహానేకి ఫైన్ పడింది. ఇది కేవలం ఒక ఫైన్ కాదు, టైం మేనేజ్మెంట్, టీమ్ స్ట్రాటజీ, కెప్టెన్సీ ప్రెషర్, ఇవి అన్నీ ఇందులో ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు, ఎందుకు కొన్ని టీంలకు ఎక్కువ స్ట్రిక్ట్ గా రూల్స్? ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ కాంట్రోవర్సీ, బ్లెసింగ్ ముజరాబానీ ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ వదిలాడు. దీంతో అతనికి 2 సంవత్సరాల బ్యాన్ విధించారు. ఇది కేవలం ఒక ప్లేయర్ విషయానికి కాదు, లీగ్స్ మధ్య పోటీ, ప్లేయర్ ఫ్రీడమ్, కాంట్రాక్ట్ పవర్, ఇవి అన్నీ ఇందులో ఉన్నాయి. ఇది భవిష్యత్తులో ఇంకా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఇంకో షాకింగ్ విషయానికి, ముస్తఫిజుర్ రెహమాన్ ఎక్స్క్లూజన్, కోల్కతా నైట్ రైడర్స్ స్క్వాడ్ నుంచి అతన్ని తీసేయడం వివాదం అయింది. ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఇది ఫామ్ కారణమా, లేక రాజకీయ ప్రభావమా? ఇది క్లియర్ కాకపోవడం వల్ల మరింత సందేహాలు పెరిగాయి. ఇంకో ఎమోషనల్ క్షణం, చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్స్ బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ ధరించడం. ఇది ఒక గౌరవ సూచకంగా జరిగింది, కానీ అదే సమయంలో ఫ్యాన్స్ హృదయాలను తాకింది. క్రికెట్ కేవలం ఆట కాదు, అది భావోద్వేగం కూడా అని ఇది చూపించింది. ఆనికి ఐపీఎల్ 2026 మనకు ఒక క్లియర్ మెసేజ్ ఇస్తోంది. ఇది కేవలం క్రికెట్ లీగ్ కాదు, ఎమోషన్, డ్రామా, ప్రెషర్, రాజకీయాలు, ఇవి అన్నీ కలిసిన ప్రపంచం. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలింది, ఈ కాంట్రోవర్సీలు ఐపీఎల్ ను బలహీనపరుస్తున్నాయా, లేక మరింత ఫేమస్ చేస్తున్నాయా? మీ ఒపీనియన్ కామెంట్లో తప్పకుండా చెప్పండి.